నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈట్పుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ఇక ఈ రోజు పంచాంగం వివరాలు తెలియజేస్తారా? శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకి. తిథి అమావాస్య ఉదయం 7 గంటల 24 నిమిషాల వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి తెల్లవారుజాము 3 గంటల 10 నిమిషాల వరకు. యోగాలు సిద్ధయోగం రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు. కరణం నాగ ఉదయం 7 గంటల 24 నిమిషాల వరకు. కింసుఘ్న రాత్రి 8 గంటల 33 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:48 వరకు. యమగండం 9 గంటల 9 నిమిషాల నుంచి 10 గంటల 42 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 52 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 1 నిమిషం నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9:17 నుంచి 11:04 గంటల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా బాగుంటాయి. చాలా ఇష్టంగా కార్యక్రమాలన్నీ సిద్ధింపచేసుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల నడుమ అపార్థాలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా సంతానం కూడా మీకు అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాల్లో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే రావాల్సిన లాభాలు ఆలస్యంగానైనా అందే అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిక 2, 3, 4, అలాగే రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ పాదాలన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం అనుకూలంగా సౌఖ్యంగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తిపరమైన అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విషయాల్లో లాభదాయకంగా చర్చలు చేస్తారు. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యత, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే ఉన్నత అధికారులతో ఎలాంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. పరాక్రమం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకొని పనులని చాకచక్యంగా నిర్వర్తించుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది బలంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా దానిలో ఒక రకమైన ఘర్షణ అనేది, అంటే మీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా వచ్చే లాభాల అంశం విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి, వ్యక్తులతో విభేదాలు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతోంది. అంతేకాకుండా మిత్రుల సహకారం అనేది, తోడ్పాటు అనేది తప్పనిసరిగా మీకు అందుబాటులోకి ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో మీరు మంచి లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి నక్షత్రాలు తీసుకున్నట్లయితే వీరికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో నాయకత్వ లక్షణాలు పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణతో కూడిన
విషయాలు, అంటే ఏదైనా మాటల వల్ల కొంత ఘర్షణతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ నాయకత్వ లక్షణాల వల్ల కుటుంబపరమైన విషయాలలో కొంత ఇబ్బందులు లాంటివి ఏర్పడడం, అంటే మీ యొక్క పౌరుషాలు పెరగడం, దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాలికి సంబంధించిన అనారోగ్యాల విషయం కానీ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు ఇచ్చినవి ఏదన్నా ఉంటే వాటిని నిలబెట్టుకోవడం అనే విషయంలో కొంత ఇబ్బందులు, వాగ్దానాలతో పాటుగా ముఖ్యమైన పనులలో రావలసిన ధనానికి సంబంధించిన అంశాలలో కొంతవరకు వాయిదాలు, కుటుంబ నిర్ణయాలలో కొంత ఇబ్బందులు ఉంటాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలి. సింహరాశి. మా తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి నక్షత్రాలు కూడా మనం తీసుకోవాలి. సింహరాశికి మఖ, పుబ్బ, ఉత్తర ఒక పాదం ఇవన్నీ కలిపి సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున పట్టుదల, పౌరుషం పెరగడం, నిర్ణయాలు గట్టిగా తీసుకోవడం, లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసి సాధించడానికి మంచిగా కృషి చేయడం బాగున్నప్పటికీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ లేకపోతే ఏదైనా జాయింట్ వెంచర్స్లో కానీ వ్యక్తులతో సరి అయిన అండర్స్టాండింగ్, అంటే అపార్థాలు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేని పక్షంలో మీ మాటకి వాళ్ళ మాటకి పొసగకపోవడం వల్ల చేద్దామనుకున్న ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ కొంత ఘర్షణ అధికంగా ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా వేద్దాం అనుకునే ఆలోచనలో ఉంటారు. అంటే మానసికంగా సహకారం లేని కారణంగా ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసే నిమిత్తం ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత చికాకును కలిగిస్తాయి. కానీ వీలైనంత వరకు వాటిని మీ తెలివితేటలు ఉపయోగించి మంచి ఖర్చులుగా మరల్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? తులారాశి చిత్త 3, 4 పాదాలు, తర్వాత దాంతోపాటుగా స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. ఇష్టమైన కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. ఆశించిన విధంగా వారు వేసుకున్న ప్రణాళికల పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఆదాయంతో పాటు ఆకస్మికమైన వర్తమానాలు, మీరు ఆశించిన ఫలితాలు, అంటే దూర ప్రదేశాల నుంచి కానీ చిన్ననాటి మిత్రుల నుంచి కానీ మీకు చక్కటి వర్తమానాలు అందడానికి కూడా ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని గడిపేందుకు అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలియజేస్తారా? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి మనం వృశ్చిక రాశిలోకి మాట్లాడుకుంటాము. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా చాలా ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవం పెరుగుతుంది. గుర్తింపు అనేది ఏర్పడుతుంది. వ్యక్తుల సహకారం తోడ్పాటు బాగుంటుంది. ఏర్పరచుకున్న ప్రణాళికలకి అనుకూలంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఉన్నతమైన వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులు సాధించుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? ధనస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి మనం ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ధనుర్రాశి వారికి కార్యక్రమాలు చాలా వరకు మిశ్రమ ఫలితాలని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ భాగం తీర్థయాత్రల గురించి లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడం గురించి ఆలోచనలు అధికంగా చేయడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సామాజిక సేవ మొదలైనవి చేయడం,
అలాగే పెద్దలతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల గురించి చర్చించటం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ మిత్రుల సహకారంతో నూతన ప్రణాళికలు చేపట్టడానికి గట్టిగా చర్చలు చేసే అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. జాయింట్ వెంచర్స్ చేసే విషయంలో మాత్రం బాగా కీలకంగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో మీకు ఏదన్నా ఆశించిన లాభాలు లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో వీలైనంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందంటారు? మకర రాశి వారి విషయంలో ఈ రోజున ముఖ్యంగా వాళ్ళ నక్షత్రాలు కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మకర రాశిలో తీసుకుంటాం. వీరు ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆరోగ్య విషయమైనా, ప్రయాణాల విషయాలైనా, వ్యక్తులతో చర్చించేటప్పుడైనా, లేకపోతే ఎందుకంటే ప్రతి విషయం కొంత వాయిదాన్ని సూచించడం, లేకపోతే చేస్తున్న పనులకి ఆకస్మికమైన ఆటంకాల వల్ల మానసిక చికాకులు లాంటివి కలిగేందుకు అవకాశాలు ఉన్న రీత్యా అది ఘర్షణలకి దారితీయకుండా ఉండవలసిన నేపథ్యంలో వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. మాటల వల్ల మీ మనసులో ఎలాంటి భావం నెగిటివ్గా లేకపోయినా అది అవతల వాళ్ళకి అపార్థంగా తోచే అవకాశాలు కనబడుతున్న రీత్యా మాట్లాడే విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడినా కూడా దాని గురించి ఎక్కువ ఘర్షణ పడకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు సమయాన్ని, దాంతోపాటు కాలాన్ని, ఆరోగ్యాన్ని కూడా రక్షించుకునే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఇలాంటివేమీ వృధా కాకుండా మీ పనులు సాఫీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి. అమ్మ, ఇక ఈ రోజు రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఈ 9 కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన మిత్రులు ఏర్పడతారు, మీ వ్యక్తిగత గౌరవం అభివృద్ధి చెందుతుంది, మీరు పడిన కష్టానికి గౌరవం, గుర్తింపు అనేవి లభిస్తాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వృత్తి కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలత సిద్ధిస్తాయి. ముఖ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా, అంటే ఉద్వేగాలు రకరకాల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉద్వేగంతో కూడిన నిర్ణయాలలా కాకుండా ఆలోచనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు విజయవంతం అవుతాయి. ఉద్వేగాలకి లోనే తీసుకున్న నిర్ణయాలు తాత్కాలికంగా అవడం వల్ల దానివల్ల ఆకస్మికమైన నష్టానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆలోచనల్లో మీరు స్థిరత్వాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఈ పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, అంతేకాకుండా ఈ రేవతి 4 పాదాలు కూడా మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు ఫలించే అవకాశం అనేది ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనేది, తోడ్పాటు అనేది మీకు బాగుంటుంది. ఇష్టపడ్డ వ్యక్తుల మధ్య ఏమన్నా అపార్థాలు ఉంటే తొలగిపోయేందుకు కూడా అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాలలో ఒక ఆశాజనకమైన ఒక మార్పుకి అవకాశం అనేది కనబడుతుంది. లక్ష్య సాధనతో, చిత్తశుద్ధితో, కృషితో ఆశించిన ఫలితాలని సంపాదించే దిశగా మీరు చాలా గట్టిగా కృషి చేసి విజయవంతమైన అడుగులు వేయడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం చాలా వరకు భావించవచ్చు. అమ్మ, ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలైనటువంటి పరిహారం తెలియజేస్తారా? తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా సాధారణంగా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకున్నప్పటికీ కూడా వీలైతే అందరూ కూడా ఈ రోజున ఏదన్నా మంగళగౌరికి సంబంధించిన శ్లోకాలు వినడం అనేది చాలా మంచిది.
అలాగే దాంతోపాటుగా వీలైనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కానీ నరసింహస్వామికి సంబంధించి కానీ స్తోత్రాలు, కవచాలు, అష్టోత్తరాలు మొదలైనవి ఏదో ఒక రీత్యా వింటే దానివల్ల మానసికంగా చాలా వరకు ఎమోషన్స్, ఎందుకంటే ఎమోషన్స్ అనేవి చాలా వ్యక్తి జీవితంలో ఎక్కువ భాగం ఉంటాయి. అవి కంట్రోల్ చేసుకుంటూ ఉండడానికి మానసిక ప్రశాంతత కావాలి కనుక దానికి సంబంధించి ఈ రోజున ఇది గనక చేసుకున్నట్లయితే మానసిక శాంతి అనేది ఏర్పడడానికి ఈ స్తోత్రాలు వినడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం భావించవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు చెప్పినట్టే ఇది ఒకరి వ్యక్తికి సంబంధించిన జాతకం కాకుండా ఇది అన్ని రాసుల వారికి జనరలైజ్ చేసి చెప్తున్నది కనుక ఈ ఫలితాలని మీ వ్యక్తిగత జాతకంతో కలిపి మీకు నడుస్తున్న దశలో అంతర్దశలు మీ జన్మకుండలతో కలిపి చూసుకున్నప్పుడు దాని యొక్క ఫలితాలు అనుకూలంగా తెలుస్తాయి. కేవలం జన్మకుండలి లేకుండా నక్షత్రాల ప్రకారమో నామనక్షత్రాల ప్రకారమో చూసుకున్నప్పుడు అవి అంతగా ఇదవ్వదు. కాబట్టి వీలైనంత వరకు వ్యక్తిగత జాతకానికి అన్వయించుకుంటూ చూసుకున్నప్పుడు దానికి తగిన పరిహారాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. నేటి విశిష్టత ఇక ఈరోజు విశిష్టత గురించి తెలియజేస్తారా? ఇది ఈ రోజున చివరి శ్రావణ మంగళవారం, 5వ శ్రావణ మంగళవారం కింద మనం చెప్తాము. శ్రావణ మాసంలో ఒక రకంగా చివరి రోజు కిందగా కూడా చెప్తారు. ఇంక వాటితో శ్రావణ మాసం అనేది అయిపోతుంది. శ్రావణ మంగళవారం అనేటప్పటికీ స్త్రీలందరూ కూడా ఇప్పటిదాకా శ్రావణ మంగళవారం గత 4 వారాలుగా మంగళవారం నోములు నోచుకుంటూ ఉంటారు. ఇవాళ చివరి శ్రావణ మంగళవారం కాబట్టి తప్పనిసరిగా ఇవాళ కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాల కోసం, సౌభాగ్యం కోసం, అమ్మవారి కరుణా కటాక్షాల కోసం చక్కగా శ్రావణ మంగళవారం నోము నోచుకోవడం, అలాగే స్త్రీలందరినీ పిలిచి వాయినాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది పుత్ర పౌత్ర అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, దీర్ఘసుమంగళిగా స్త్రీలు వర్ధిల్లడం కోసం చేసుకునే ఈ కార్యక్రమం ఇవాళ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇది చాలా మంచి రోజు, గొప్ప రోజుగా మనం భావించవచ్చు. అది ఒకటి శ్రావణ మంగళవారం. ఇది ఈ రోజు విశిష్టతగా మనం చెప్తాం. ఇక ప్రేక్షకుల కోసం ప్రతిరోజు ఒక చక్కటి మోటివేషనల్ కథను తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మోటివేషనల్ స్టోరీలో భాగంగా డిపెండెన్సీ అంటే ఆధారపడటం. డిపెండెన్సీ అనేది ఎవరైనా కూడా ఎంతవరకు ఆధారపడితే బాగుంటుంది అంటారు? బాగుంది, చాలా విచిత్రంగా ఉంది ఇది అడిగిన క్వశ్చన్ కానీ కథ కానీ. సరే, దీని రిలేటెడ్గా మనం ఫస్ట్ చిన్న కథ చెప్పి దాన్ని బట్టి ఏ స్థాయిలో డిపెండ్ అయితే బాగుంటుంది మనం చివరికి కన్క్లూజన్లోకి వద్దాం. సరేనా? ఒకానొకప్పుడు బుద్ధుడు ఒక చోట చెట్టు కింద కూర్చొని తన యొక్క శిష్యులందరితో ఆయన మాట్లాడుతున్నారు. అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు, చాలా ఆనందకరంగా ఉన్న సమయంలో ఒక శిష్యుడు మాత్రం చాలా ఒకలాంటి బాధతో ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు బుద్ధుడు అడిగాడు అనమాట, ఎందుకు నువ్వు అలా ఉన్నావు, అందరూ కూడా ఆనందంగానే ఉంటే మీరు మాతో ఎప్పుడూ ఉండరు కదా, కొంతకాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము ఇది చేయాలి కదా, మరి మీరు గనక లేకపోతే మా జీవితంలో మాకు ఈ యొక్క కాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అంటే ఒక రకమైన చీకటి నుంచి మేము ఎలా బయటకు వస్తాము, లేకపోతే మా జీవితాల్లో వెలుగు ఎలా వస్తుంది, మాకు జ్ఞానోదయం అనేది ఎలా ఏర్పడుతుంది అని అదే ఆలోచిస్తున్నానంటాడు. వెంటనే బుద్ధుడు అంటాడు, అయితే సరే నీకు చిన్న కథ చెప్తాను, ముందు అది విను, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దువుగానని. ఏం చెప్తా అంటే, 2 బాటసారులు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క తోవ కోసం వెడుతూ ఉంటారు. వేరే ఊరు ప్రయాణం, ఎవరో వేరు ఇద్దరు ఒకటి కాదు, స్నేహితులు కూడా కాదు, 2 వ్యక్తులు ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెడుతున్నప్పుడు ఒక చోట కామన్గా 2 ఆగుతారు, ఒక చెట్టు కింద ఆగుతారు. అప్పటికి సాయంత్రం అయిపోతూ ఉంటుంది. అక్కడ విశ్రమిస్తారు వాళ్ళు కొంతసేపు. ఈ లోపల ఒక దీపాలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీపాలు పట్టుకొచ్చి, అంటే లైట్ లాంటిది, మీరు కొనుక్కుంటారా ఇది అని అడిగితే అందులో ఒక వ్యక్తి దాన్ని వెంటనే కొనుక్కుంటాడు, ఒక దీపాన్ని కొనుక్కుంటాడు. రెండో వ్యక్తి అనుకుంటాడు, ఎందుకు నేను కొనుక్కోవడం, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం కదా, అతని దీపం తీస్తుందో ఎలాగో దారి చూపిస్తున్నప్పుడు దాని ప్రకారం నేను వెళ్ళిపోతే సరిపోతుంది కదా, కాబట్టి వద్దులే ఇది చాలు మనకు అనుకొని కొనుక్కోడు. అయితే సరే, కొంతసేపు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. ఇద్దరు మళ్ళీ అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద అరణ్యం వస్తుంది. అరణ్యంలో కూడా ఇద్దరు కలిసి సగం దూరం ప్రయాణం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి దారులు వేరవుతాయి, రహదారులు 2 రకాలుగా దారులు రాగానే అందులో ఈ దీపం ఉన్న వ్యక్తి ఒక దారిలోంచి ప్రయాణం మొదలై వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతను అక్కడ ఆగిపోతాడు.
ఇదేంటి అతను అలా వెళ్ళిపోతున్నాడు, మేము ఇద్దరం కలిసి వెళ్తుంటే ఆ దీపం ఉందనుకున్నాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంత అంధకారంలో, ఇంత చిమ్మ చీకట్లో, ఇలాంటి అరణ్య ప్రాంతంలో అయ్య బాబా ఏ పులులు ఉంటాయో ఏముంటాయో నేనేం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి బాధపడి ఏం చేస్తాడు, ఇంకేం చేయలేడు కదా, అతను అలా వెళ్ళిపోయాడు. అతని దారిది కాదు ఇతని దారి. అక్కడే ఓ చెట్టెక్కి రాత్రంతా దాని మీదే భయంగా ఆ చీకట్లో ఏ జంతువు వస్తుందన్న భయంతో రాత్రంతా గడిపిన తర్వాత అతను పొద్దునైన తర్వాత కిందకి దిగుతాడు. ఈ కథ చెప్పడం సగం వరకు ఆపి ఇతను తన యొక్క శిష్యుడి వైపు చూస్తాడనమాట. ఆయన నీకేం అర్థమైందని. అంటే దీని ప్రకారం ఏంటి అంటే వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తి ఎవరైనా సరే జీవితంలో మనం ఆ వ్యక్తి దీపం మీద ఈ వ్యక్తి ఆధారపడ్డాడు కదా, అంటే తన దాని మీద ఇతను ఆధారపడ్డాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు ఒకటే దారిలో అయితే వెళ్ళటం లేదు కదా, అది కొంతవరకే అతనిది మనం ఆధారాన్ని మనం వాడుకోగలం. ప్రతి దాంట్లోనూ మనం అదే వ్యక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్తామని కాదు కదా. అలాగే ఇవాళ ఆయన ఉన్నారు బుద్ధుడు, రేపొద్దున ఆయన ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తికి తనకిగా తాను ఎవరూ లేకపోయినా తన జ్ఞానదీపాన్ని తనే వెలిగించుకోవాలి, తన ప్రకారం తనే ముందుకు నడవాలి. అలా ఎప్పుడైతే తను ముందుకు నడుస్తాడో తన మార్గం ఏంటో తనకి తెలుస్తుంది. అంతేగాని ఇంకొకళ్ళే మన చేపట్టుకుని ఎప్పుడు నడిపిస్తారు అన్నట్లు ఉండకూడదు కదా అన్నది ఆయన చెప్పిన విధానంలో. అయితే మనం నిత్య జీవితంలో కూడా మనం చూస్తున్నప్పుడు చాలామంది వ్యక్తులు మామూలు జనరలైజేషన్లో, మామూలు జీవితంలో ప్రతిదానికి కూడా ఇంకొక వ్యక్తి మీద ఆధారపడితే తప్ప పని అవ్వదు అనే భావన అనేది వ్యక్తిలో వస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఆ పనులు అవ్వచ్చు, ప్రతిసారి కూడా ఇంకొకరి మీద ఆధారపడితే వారిద్దారే మనది అవుతుందని అనుకోవడానికి లేదు. మనకి మార్గం చూపే గురువులు ఉంటారు, అలాగే మనకి స్నేహితులు ఉంటారు. ఎంతోమంది మనం ఏదైనా ఒక పని చేస్తాము అన్నప్పుడు మనని వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఉంటారు, మనని ప్రేరేపించేవాళ్ళు, మనని దాని మీదకి ఆనందం కలిగించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిసారి కూడా పూర్తిగా వాళ్ళ మీదే మనం ఆధారపడితే కొన్నిసార్లు అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు అతని ద్వారానే ఇందాక కథలో ఆ లైట్ వెలుగు వెనకాలే ఇతను వెడితే ఇతని దారి కాదు, అది వేరే దారిలో వెళ్లాల్సి వచ్చేది. అందుకని ప్రతిదీ మనకు అనుకూలంగానే ఉంటుంది అని జీవితంలో ఎప్పుడు కూడా భావన చేయకూడదు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవడంలో తప్పులేదు. ప్రతిదానికి ఇప్పుడు జీవితంలో ఒక సమస్య వస్తుంది, జీవితంలో సమస్య రాగానే ఒక వ్యక్తి మీద ఆధారపడిపోయి నువ్వు చెప్పు దీనికి సమస్యకి పరిష్కారము అని అంటే మనం కదా దారిలో వెళ్ళవలసిన వాళ్ళం. ఆ సమస్య మనది, ఆ సమస్యకి పరిష్కారం చూపించుకోవాల్సిన వాళ్ళం మనం, ఆ దారిలో నడవలసిన వాళ్ళం మనం. కాబట్టి మన జీవితంలో గోల్స్ ఏంటి, మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాము, మనం ఎంతవరకు అవతల వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలి, మనం ఎంత కష్టపడితే మన మార్గంలో మనం వెళ్ళగలం అన్నట్టుగా మనం ప్రయాణం చేయాలి. కానీ ప్రతిదానికి పక్కనే ఒకళ్ళు ఉండి నడిపిస్తారు, సరే నడిపించారు కాబట్టి వాళ్ళ ప్రకారం మనం పెడతామంటే అది అన్నిసార్లు కరెక్ట్ కాకపోతే, ఆ నిర్ణయం తప్పైతే, తీసుకున్న నిర్ణయాలు తర్వాత బాధపడే కన్నా మన జ్ఞానదీపాన్ని మనమే వెలిగించుకొని మన గోల్ మనమే సెట్ చేసుకొని మన ప్రకారం మనం వెడితే మన జీవితంలో సక్సెస్ అనేది ఏర్పడుతుంది. అంటే మన రూట్ ఏంటో ఎవరు మనకి ఎంత ఇన్స్పైర్ చేసినా, ఎంత మోటివేట్ చేసినా, ఎంత ఒక దారి చూపించినా అంతవరకే వాళ్ళ బాధ్యత తప్ప ఆ దారిలో నడవలసిన వాళ్ళం మనమే జీవితంలో. కాబట్టి ఆ దారి మనదే అయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకొని కరెక్ట్గా వెళ్ళగలమా లేదా అన్నది మన మీద ఆధారపడింది. ఆ జ్ఞానజ్యోతిని మనం వెలిగించుకోవాలి, ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఒకళ్ళు ఉన్నారులే పక్కన అనుకుంటూ కనుక వెడితే ఆ పని కాకపోవచ్చు, లేకపోతే మనం తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏ మనిషి అయినా సరే జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, ఒక దారిలో వెళ్ళేటప్పుడు కానీ తనది తనే నిర్ణయించుకోవాలి. తను ఏం కావాలనుకుంటున్నాడు, ఏం చదవాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, దానికి ఇతరుల దగ్గర నుంచి ఎంతవరకు మోటివేషన్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, తీసుకున్న దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనుకోవాలి తప్ప ప్రతి దానికి వాళ్ళ మీద ఆధారపడగా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆధారపడడం కూడా కొన్నిసార్లు తప్పవచ్చుగా, అంటే దానివల్ల తీసుకునే డెసిషన్ కూడా. కాబట్టి ప్రతిసారి అది సక్సెస్ అవుతుందని కాదు, ఆధారపడడం తప్పు కాదు, కొంతవరకు అతి సర్వత్ర వర్జేత్ ఒకటి ఉంది సామెతలాగా, కొంతవరకే మనం కనుక ఆధారపడితే అది బాగుంటుంది. ఎక్కువ భాగం ఆధారపడుతూ వెళ్ళగా దానివల్ల మనకి నిర్ణయ లోపం అనేది ఏర్పడుతుంది. మనం ఎటు పెడుతున్నాం మనకి తెలియదు, మన సక్సెస్ మనం ఏం సాధించాలో మనకి తెలుసు. ఆ దారి వెతుక్కోవడం మన బాధ్యత, ఆ దారిలోకి వెళ్ళవలసింది మనం. అది ముళ్ళైనా ఏదైనా మనది డెసిషన్. కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెడితే తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ఉంటాం. మన జ్యోతిని మనమే వెలిగించుకోవాలి. అదే ఆయన చెప్పింది కూడా, ఎంతకాలం ప్రతి వాళ్ళు పక్కన ఉండరు, ఆధారానికి ఒక లిమిట్ ఉంది. అది దానిలో సూత్రం అన్నమాట.
ఇక ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశిలో వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయి, వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే చక్కటి మోటివేషనల్ స్టోరీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.